ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అతని బృందం ఇప్పుడొక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. ఆ రాత్రి హంతప్రో ఇంట్లోకి ప్రవేశించి మొదట అన్వితపై దాడి చేశాడు. ఆ శబ్దాలు విని సత్యం బహుశా అన్వితను ఆపేందుకు లేదా రక్షించేందుకు ప్రయత్నించి ఉంటాడు. ఈ క్రమంలో తన నేరాన్ని దాచిపెట్టుకోవడానికి హంతకుడు సత్యంను కూడా హత్యచేసి ఆ తర్వాత సాక్ష్యం లేకుండా మృతదేహాన్ని పెట్టెలో దాచి ఉండవచ్చు. ఈ కేసు వెనక ఒకే ఒక్క హంతకుడు ఉన్నాడు. అతనే ఇద్దరినీ చంపాడు. ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడ ఉన్నాడన్నదే అసలు ప్రశ్న. హత్యచేసిన తర్వాత మృతదేహాన్ని దాచడానికి హంతకుడు పెద్ద పెట్టెను వాడి రసాయనాలు చల్లి ఆ తర్వాత చాకచక్యంగా ఇంటినుంచి బయటకు తీసుకువెళ్లి నగర శివారులలోని సరస్సులో పడేశాడు. సత్యం మరణంతో అతనిపై ఉన్న ప్రధాన అనుమానం కొంత తగ్గింది. అయితే దర్యాప్తులో అన్వితాపై జరిగిన లైంగిక దాడి కోణం అలాగే మిగిలిపోయింది. సత్యం అన్వితపై అత్యాచారం చేశాడా అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. సత్యం మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభించడం మరియు రసాయనాలు చల్లి ఉండటం వల్ల లైంగిక ప్రమేశానికి సంబంధించిన ఆధారాలేవీ సేకరించడానికి వైద్యులకు వీలుపడలేదు. సత్యం కూడా ఆ నేరంలో భాగస్వామేనా లేక అత్యాచారం చేసింది వేరే వ్యక్తా అనేది తేల్చడం కష్టమైంది. అయితే సత్యం చరిత్ర, అతనికి డబ్బుపై ఉన్న అత్యాశ ఆధారంగా అన్వితా హత్యకు ముందు జరిగిన సంఘటనలలో అతని పాత్రను పూర్తిగా కొట్టిపారేయలేమని ఇన్స్పెక్టర్ విక్రమ్ భావించాడు. 2 శవాలు, ఒకే చీకటి రాత్రి, దొరికిన పెట్ట ఆ రహస్యాన్ని మరింత చిక్కగా మార్చింది. సత్యం మృతదేహం దొరికిన వెంటనే ఈ కేసులో తాను ఊహించిన మాస్టర్ మైండ్ ప్రమేయం ఉందని జేసూర్య నమ్మకం మరింత బలపడింది. అతను ఆలస్యం చెయ్యకుండా ఇన్స్పెక్టర్ విక్రమ్ను కలుసుకున్నాడు.